ఈరోజైతే రాగి దోశ చేసుకున్నాము. నైట్ పడుకునే ముందు మినుములు ఇంకా రాగులు అయితే కలిపి నానబెట్టాను. పొద్దున మిక్సీ పట్టి అయితే దోశలు వేశాను. అవైతే సరిగ్గా రాలేదు. తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి, ఉప్పు, సోడా వేసి అయితే ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. అరగంట నానిన తర్వాత దోశలు అయితే మంచిగా వచ్చాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే తోటకూర వండేసి పెట్టాను. పిల్లలకి తోటకూరతోనే అన్నం తినిపించి బాక్సులలో కూడా తోటకూర పెట్టి పంపించాను. రాగి దోశ అంటే వాళ్ళైతే అస్సలు తినరు. అందుకోసమే వాళ్ళకైతే అన్నం పెట్టి పంపించిన తర్వాత మేమైతే చేసుకున్నాము. అందులోకి నేనైతే టమాటా పచ్చిమిర్చి చట్నీ చేశాను. పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు, కానీ నాకైతే అంతగా ఇష్టం ఉండదు. అందుకోసమే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేశాను. ఇందులో పల్లి చట్నీ కంటే టమాటా చట్నీనే చాలా టేస్టీగా ఉంటుంది. వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.